వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి రోజు రోజుకి భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఒక పక్క ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా, దీంతో ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. కుంకుమ పూజలు, అభిషేకాలు, చండీయాగాలు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రధాన ఆలయంలో స్వామివారికి ఏకాంత సేవ జరుగుతూనే ఉంది. అక్కడ జరగాల్సిన కైంకర్యాలన్నీ కూడా అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అయితే మేడారం జాతర షురూ కాబోతోంది కదా, మరి ఈ నేపథ్యంలో జాతరకి ముందు ప్రతి ఒక్కరూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కోడె మొక్కులు, ఆర్జిత సేవల మొక్కులు ఇవన్నీ కూడా చెల్లించుకుంటూ ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీ బాగా పెరిగిపోతుంది. దీంతో ఆలయ కమిటీ ఒక నిర్ణయం తీసుకుందన్నమాట. అదేంటి అంటే రాబోయే 4 ఆదివారాల పాటు 24 గంటలు ఆలయం తెరిచే ఉండే విధంగా, భక్తులకు దర్శన భాగ్యం కల్పించే విధంగా, మొక్కులు తీర్చుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ ఈరోజు అది నడుస్తోంది. డిసెంబర్ 28 ఆదివారం 24 గంటల పాటు భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఆ తరువాత జనవరి 4, జనవరి 11, జనవరి 18 ఈ 3 కూడా ఆదివారాలే. ఈ 3 రోజులు కూడా భక్తులకి 24 అవర్స్ దర్శన భాగ్యం ఉంటుంది. మీరు మీ మొక్కులు కూడా చెల్లించుకోవచ్చు. ఇక బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయ దర్శనాల్ని కూడా ఈ రోజు మాత్రమే కాకుండా, అంటే డిసెంబర్ 28 మాత్రమే కాకుండా డిసెంబర్ 29న కూడా 24 గంటల పాటు దర్శనం కల్పిస్తూ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారన్నమాట. సో ఇక మీ షెడ్యూల్ దీని ప్రకారం ప్లాన్ చేసుకోండి.